శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యానికి కారణమవుతున్న 350 లౌడ్ సైలెన్సర్లను తిరుపతి పోలీసులు ధ్వంసం చేశారు. రోడ్ రోలర్లతో ఆ లౌడ్ సైలెన్సర్లను తొక్కించి ధ్వంసం చేశామని పోలీసులు వివరించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా కొంతమంది యువకులు ద్విచక్ర వాహనాలకు పెద్ద శబ్దాలు వచ్చే సైలెన్సర్లను అమర్చుకున్నారని ఎస్పీ తెలిపారు. అటువంటి యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. శబ్ద కాలుష్యాన్ని కలిగించే సైలెన్సర్లతో ఎక్కువసార్లు యువకులు పట్టుబడితే కేసులు పెడతామని చెప్పారు. సైలెన్సర్లను బిగించే మెకానికల్ పైన కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అధిక శబ్దాలు చేసే సైలెన్సర్లపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా బైకర్లు వాటిని వాడితే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఎంవీ యాక్ట్ని అతిక్రమించి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ని వెహికల్స్కి పెట్టుకొని అదేవిధంగా పరిమితికి మించి సౌండ్ వచ్చే విధంగా సైలెన్సర్స్ని బిగించడం జరిగింది. వాటిపై గత కొంతకాలంగా రైడ్స్ చేసి ఆ సైలెన్సర్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ సైలెన్సర్ని ఎంవీ యాక్ట్ ప్రకారం కమిటీ వేసి వాటన్నిటినీ కూడా డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా తిరుపతి పట్టణంలో ఉన్న వాహన వినియోగదారులకు ఎంవీ యాక్ట్ ప్రకారం పరిమితికి మించి లేకుండా ఎంవీ యాక్ట్ ప్రకారం మాత్రమే మీరందరూ కూడా వెహికల్స్ని వాడాలి. గత కొంతకాలంగా ఎంవీ యాక్ట్ని అతిక్రమించి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ని వెహికల్స్కి పెట్టుకొని అదేవిధంగా పరిమితికి మించి సౌండ్ వచ్చే విధంగా సైలెన్సర్స్ని బిగించడం